కాకినాడ జిల్లా అన్నవరం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్ విజయవాడ, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాలపై గట్టిగానే పడింది. ఆయా ఆలయాల్లో ప్రసాదాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు ఎంతవరకు పాటిస్తున్నారు అనే దానిపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. అన్నవరం ప్రసాదంపై కూడా ఆరోపణలు రావడంతో ప్రసాదం తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ పరిశీలించారు. ప్రసాదం నాసిరకంగా ఉందని ఆరోపణలు రావడంతోనే తనిఖీలు నిర్వహించామన్నారు. ప్రసాదంలో వాడే పదార్థాల శాంపిల్స్ ను సేకరించామని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని, తేడా వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. నమస్కారం. ఈరోజు ఏదైతే అన్నవరం దేవస్థానం పైన ప్రసాదం కౌంటర్ గురించి వాటి గురించి వచ్చిన ఒక న్యూస్ గురించి దాన్ని ఇక్కడ మనం వచ్చి ఒకసారి వీటిలన్నిటిని పరిశీలించాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే అన్నవరం ఎంతో ప్రతిష్టాత్మకమైన తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఎంతోమంది ఎంతో ఇష్టంగా స్వీకరించేది ఈ అన్నవరం ప్రసాదం. దాని గురించి వచ్చిన ఒక అభియోగం దాని మీద ఈరోజు ఇక్కడికి దేవస్థానానికి వచ్చి వాటిని అన్నిటిని పరిశీలించడం జరిగింది. ప్రసాదం గోడౌన్ అయితేనేమి, వాటికి సంబంధించిన ప్రసాదం తయారీకి ఉపయోగించే వస్తువులకు సంబంధించిన వాటి గురించి అన్నిటిని ఈరోజు ఇక్కడికి మేము వెళ్ళి అక్కడ అన్ని సమగ్రంగా పరిశీలించాము. అయితే ఇది ఇక్కడ వీళ్ళు చెప్తున్న అధికారులు చెప్తున్నది 6 నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తాము అని అన్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తికి టెండర్ ఇవ్వడం అన్నది వాళ్ళు చూపించిన రిపోర్టుల్లో ఉంది. అదేవిధంగా ప్రతిదీ పరిశీలించాం. నెయ్యి అయితేనేమి, ప్రసాదానికి వాడే గోధుమ నూక, షుగరు అన్నిటిని కూడా పరిశీలించి ఇవి మేమంతా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శాంపిల్స్ కూడా తీసుకుని దీనిపై భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా ఈ వచ్చిన అభియోగం మీద సమగ్ర విచారణ జరిపించాలనే ఒక ఉద్దేశంతో మేము వీటన్నిటిని తీసుకుని త్వరలోనే దాని మీద ఒక విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. చేసాము. వాళ్ళు మంత్లీ ఒకసారి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రతి మంత్ ల్యాబ్ రిపోర్టు చూపించారు వాళ్ళు తీసుకున్నది. వాటిలన్నిట్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. ఈ అన్నిటిని శాంపిల్స్తో పాటు ఆ రిపోర్ట్లు వారు సప్లై చేసేది ఇప్పుడు మంత్లీ ఎంత సప్లై చేస్తున్నారు, ఎంత ప్రైజ్కి, అన్నిటిని కూడా మేము రిపోర్ట్ తీసుకుని వాటిలన్నిటిని కూడా ఇప్పుడు మేము త్వరలోనే వాటి మీద విచారణ జరిపించడం జరుగుతుంది. నెయ్యి గురించి అయితే కొంచెం చిన్న అనుమానం కలిగింది. మిగిలిన అన్నిటిని కూడా త్వరలోనే శాంపిల్స్ తీసుకున్నాం కాబట్టి దాన్ని పంపించిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బట్టి మేము త్వరలోనే దాన్ని తెలియజేస్తాం.